హలో గాయ్స్, ఈరోజు అయితే నేను ఒక టేస్టీ ఫుడ్ని అయితే ట్రై చేయడానికి వచ్చాను. అదేంటంటారా? షవర్మా అండి. నేను ట్రై చేసిన ప్లేస్ వచ్చేసి మన ఈట్ స్ట్రీట్ ఫుడ్ కోర్ట్కి వచ్చాను. సో ఈ స్టాల్ పేరు వచ్చి మిస్టర్ అరబిక్ చార్కోల్ షవర్మా అంట. నేను చూసిన చాలా షవర్మాస్లో అయితే ఒక మైనోయిస్ అండ్ కెచప్ మాత్రమే వేసి స్ప్రెడ్ చేసి జస్ట్ షవర్మాస్ని చికెన్ పీసెస్ని యాడ్ చేసి ఇచ్చేస్తారు. బట్ ఇక్కడైతే చాలా రకాల సాసెస్ అయితే వేశారు. పేర్లు అయితే తెలియవు అండ్ నేను కూడా అడగలేదు. అండ్ ఆల్సో ఇక్కడైతే చికెన్ని చార్కోల్ మీద కుక్ చేస్తున్నారు. సో అందుకే ఈ స్టాల్ పేరు చార్కోల్ షవర్మా అని పెట్టారేమో. కుక్ అయిన చికెన్ని మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని దాన్నైతే ఈ మన ఆల్రెడీ రోటీ మీద స్ప్రెడ్ చేసుకున్న సాస్ మీద యాడ్ చేస్తున్నారు. ప్రిపరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ చికెన్ క్వాంటిటీ కూడా అందరితో పోలిస్తే కొంచెం ఎక్కువ ఇస్తున్నారు. ఈ ఒక్క షవర్మా తింటే ఇంకా స్టమక్ అయితే ఫుల్ అయిపోతుందండి. అండ్ సాసెస్ని అయితే మీరు లెక్క పెట్టుకోవచ్చు ఎన్ని వేస్తున్నారో. అండ్ మీరు రీసెంట్గా షవర్మా ఎక్కడ తిన్నారు, టేస్ట్ ఎలా ఉందో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మన విజయవాడ ఈట్ స్ట్రీట్ వీడియోస్ కావాలంటే చెప్పండి, నేను సిరీస్ లాగా చేస్తాను. మీకు కావాలంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఏ ఫుడ్ ట్రై చేయాలో కూడా చెప్పండి. అలా అయితే నేను ఆ ఫుడ్ ట్రై చేసి దాని ప్రైస్ ఎలా ఉంది, దాని టేస్ట్ ఎలా ఉంది నేను డీటెయిల్గా వీడియో చేస్తాను. మీకు ఈ సిరీస్ కావాలంటే ఖచ్చితంగా సిరీస్ అని కమెంట్ చేయండి. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే నార్మల్గా కుక్ అయిన షవర్మాని రోటీస్లో పెట్టి ఇచ్చేస్తారు. బట్ ఇక్కడ అలా కాదండి, రోటీస్లో పెట్టిన చికెన్ని మళ్ళీ హీట్ చేస్తున్నారు. అంటే మళ్ళీ దాన్ని బర్న్ చేస్తున్నారు. అది మొత్తం మెల్ట్ అయ్యి చాలా క్రీమీగా చాలా బాగుంది. అండ్ ఆ బర్న్ చేస్తున్న టేస్ట్ కూడా తింటున్నప్పుడు తెలుస్తుంది. అంటే కొంచెం స్మోకీ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. అండ్ ఈ షవర్మా కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ ఓన్లీ. తిన్న తర్వాత మనం పెట్టిన డబ్బులకి వర్త్ అనిపిస్తుంది. అండ్ మీరు ఇప్పటి వరకు ఎన్ని రకాల షవర్మాస్ తిన్నారో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు చెప్పండి, నేను అవి ట్రై చేస్తా చేయడానికి. నేను చూపిస్తున్న ప్లేస్లో మీరు తిన్నప్పుడు షవర్మా టేస్ట్ ఎలా ఉందో ఖచ్చితంగా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ బర్న్ చేసిన షవర్మానైతే మళ్ళీ ఏదో బ్లాక్ కలర్ క్యాచప్ వేసి మళ్ళీ దాన్ని రోల్ చేసేసి అండ్ ర్యాపర్లో చక్కగా ర్యాప్ చేసేసి మన చేతికైతే ఇచ్చేసారు విత్ 1 క్యాచప్ ఆల్సో. మీకు ఎక్కడ ఫుడ్ ట్రై చేయాలో చెప్పండి, నేను ఖచ్చితంగా ఆ ప్లేస్కి వెళ్ళి ఫుడ్ ట్రై చేసి మీకు చెప్తాను రివ్యూ ఏంటో. ఇంతవరకు వాచ్ చేశారంటే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేసుకోండి అండ్ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.